లండన్ ఐ తరహాలో అమరావతి ఐ నిర్మిస్తామన్నారు మంత్రి పార్థసారథి. కృష్ణానది ఒడ్డున నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామంటూ ప్రకటించారు. అమరావతిని టూరిస్ట్ డెస్టినేషన్ గా చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానది తీరంలో ఐకానిక్ అమరావతి ఐ ప్రాజెక్టును అంతర్జాతీయ హంగులతో అభివృద్ధి చేయడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపింది. థేమ్స్ నది ఒడ్డున ఏకంగా 130 మీటర్ల ఎత్తులో ఉన్న జెయింట్ వీల్ నుంచి లండన్ నగరాన్ని చూసే వీలుంది. ఇప్పుడు అదే తరహాలో అమరావతిలో ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అమరావతి ఐ కోసం ఏపీ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తుంది, ప్లస్ 1 ఎకరం చుట్టూతా ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి. దీంట్లో ప్రభుత్వ పెట్టుబడి ఉండదు, డెవలపరే 30 సంవత్సరాల లీజ్కి ఆ స్థలాన్ని తీసుకుని దాన్ని డెవలప్ చేస్తారు. అమరావతిని ప్రతి ఆంధ్రుడు గర్వించే విధంగా నిర్మించాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి పార్థసారథి. అభివృద్ధితో పాటు టూరిజం కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మనం హాలిడేస్ వస్తే దుబాయ్ వెళ్దామా, లేకపోతే సింగపూర్ వెళ్దామా, లేకపోతే న్యూయార్క్ వెళ్దామని ఏ విధంగా అనుకుంటున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్ట్ ప్రేమికులు అమరావతిని కూడా టూరిస్ట్ డెస్టినేషన్గా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలనేది ఈ